ఎస్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. మనం ప్రతి ఆదివారం ఆరోగ్యమస్తు కార్యక్రమం ద్వారా ఆరోగ్య సమస్యలు వాటి పరిష్కారాల గురించి తెలుసుకుంటున్నాం. దీనిలో భాగంగానే కంటి చూపుకు సంబంధించి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి వైద్య చికిత్సలు, ఆధునిక వైద్య చికిత్సల గురించి మన గంగానమ్మపేటలోని షూర్ విజన్ ఐ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మౌలి కృష్ణ గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి నుంచి కంటి చూపుకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునే ముందు ఎస్ ఛానల్ ప్రేక్షకుల తరపున అలాగే ఎస్ ఛానల్ తరపున వారికి ముందుగా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఒక కంటి డాక్టర్గా మీరు చదువుకున్నటువంటి స్టడీ ఏంటి? ఎప్పటి నుంచి వైద్య సేవలు అందిస్తున్నారు? మీకు ప్రేరణ ఎవరు? ముందుగా ఎస్టీవీ ప్రేక్షకులకు నా నమస్కారం. ఆరోగ్యమస్తు ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించినందుకు మా ధన్యవాదాలు. నా పేరు మౌలి కృష్ణ. నేను ఐ స్పెషలిస్ట్ని. నేను షూర్ విజన్ ఐ హాస్పిటల్ తెనాలిలో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను 2018లో ఈ ఐ హాస్పిటల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో నా మెడికల్ క్వాలిఫికేషన్స్ వచ్చేటప్పటికి నేను నా ఎంబీబీఎస్ని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రిలో పూర్తి చేశాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేటప్పటికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో పూర్తి చేయడం జరిగింది, డిఎన్బి. మరియు దాని తర్వాత మెడికల్ రెటీనా వచ్చేటప్పటికి అదే ఇన్స్టిట్యూట్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో పూర్తి చేశాను. సో 2018 నుంచి గత 6 ఏళ్లుగా మన తెనాలిలో ఒక క్వాలిటీ ఐ కేర్ అందిద్దామన్న ఉద్దేశంతో ఈ సంస్థను నడపడం జరుగుతుంది. సార్, మీకు ఈ డాక్టర్ అవడానికి ప్రేరణ ఎవరు? చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వడానికి ప్రేరణ మా మేనమామ అండి. మా మేనమ్మ గారి పేరు దావులూరి మురళీకృష్ణ. ఆయన అమెరికాలో పీడియాట్రిక్స్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఆయన చూసే పెరిగాను కాబట్టి ఆయనలాగానే డాక్టర్ అవుదామన్న ఉద్దేశంతో ఇలా అవ్వటం జరిగింది. సార్, మరి ఈ కంటి ఆరోగ్యానికి మనం ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి ఆహారం ఏంటి? సో ఈ క్వశ్చన్ని చాలామంది పేషెంట్స్ మా ఓపీడీలో అడుగుతుంటారండి. జనరల్గా కంటి ఆరోగ్యానికి ముఖ్యంగా 3 రకాలైన ఆహారాలు ఉపయోగపడతాయి. అందులో మొదటిది వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్. అంటే ఈ వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ అంటే అందరికీ తెలిసినట్టుగానే క్యారెట్స్లో కానీ, చిలకడ దుంపల్లో కానీ, లీఫీ వెజిటబుల్స్లో కానీ ఉంటాయి అన్నమాట. ఇది తీసుకోవడం వల్ల మనకు రెటీనా యొక్క షార్ప్నెస్ అనేది పెరుగుతుంది, రేచీకట్ అనేది రాకుండా ఉంటుంది. ఇక రెండోది వచ్చేటప్పటికి వైటమిన్ సి రిచ్ ఫుడ్స్. ఇది వచ్చేటప్పటికి నిమ్మకాయలు, నారింజ, బత్తాకాయల్లో ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల మనకి శుక్లం వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. ఇక మూడోది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మీరు వెజిటేరియన్ అయితే అవిసెలు, ఆల్మండ్స్ మరియు వాల్నట్స్లో ఉంటుంది. అదే నాన్ వెజిటేరియన్ అయితే ఫిష్ తీసుకోవడం ద్వారా వస్తుందన్నమాట. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల ఈ కంటికి డ్రైనెస్ అనేది తగ్గుతుంది మరియు ఈ రెటీనా యొక్క షార్ప్నెస్ అనేది బాగుంటుందన్నమాట. జనరల్గా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే కంటికి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. అదే అన్బ్యాలెన్స్డ్ డైట్, జంక్ ఫుడ్ తీసుకుంటే బాడీలో అన్ని పార్ట్స్ డ్యామేజ్ అయినట్టు ఈ ఐ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సార్, రైట్ సార్. కళ్ళు పొడిబారుతాయి అంటారు. ఎందుకు పొడిబారుతాయి? ఈ కళ్ళు పొడిబారటం అనేది ఈ రోజుల్లో చాలా కామన్గా వస్తున్న ఐ ప్రాబ్లం అండి. ఇది మెయిన్గా ఎందుకంటే డిజిటల్ స్క్రీన్స్ యూజ్ చేయడం వల్ల జరుగుతుంది. ఈ డిజిటల్ స్క్రీన్స్ అంటే మనం అందరం సెల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఐప్యాడ్స్ కానీ యూజ్ చేస్తున్నాం కదా. ఈ డిజిటల్ స్క్రీన్స్ యూజ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఐ యొక్క బ్లింకింగ్ రేట్ అనేది తగ్గుతుంది. బ్లింకింగ్ రేట్ అంటే ఏంటంటే కనురెప్ప మూసి తెరుస్తూ ఉంటాం కదా, అది వచ్చేటప్పటికి నిమిషంకి 15 నుంచి 20 సార్లు జనరల్గా జరుగుతూ ఉంటుంది. అదే ఈ డిజిటల్ స్క్రీన్స్ యూజ్ చేస్తుంటే ఏంటంటే సగం కన్నా తక్కువ రేట్లు, అంటే 5 నుంచి 6 సార్లు మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఇలా జరగడం వల్ల ఏమవుద్దంటే ఐ అనేది గాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఈ నల్లగుడ్డ అనేది డ్రై అవుతూ ఉంటుంది, తద్వారా పొడిబారిపోతూ ఉంటుంది అనమాట. ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈ ఐవేర్ ప్రొటెక్షన్ లేకపోవడం వల్ల కూడా ఈ డ్రైనెస్ అనేది ఎక్కువ అవుతుంది. దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? డిజిటల్ స్క్రీన్స్ యూజ్ చేసేటప్పుడు మొదట డ్రైనెస్కి అయితే లూబ్రికెంట్ ఐ డ్రాప్స్ యూజ్ చేస్తే సరిపోతుందండి. అండ్ సెకండ్ థింగ్, ఈ ఇందాక చెప్పినట్టు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫుడ్ని తీసుకోవడం వల్ల కూడా ఈ డ్రైనెస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఇక ట్రావెలింగ్ అప్పుడు అయితే మాత్రం ఐవేర్ ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. అలా చేసుకోకుండా ఎంతగాడికి మనం ఈ డ్రాప్స్తో యూజ్ చేద్దామంటే మాత్రం పని వర్కౌట్ అయ్యేలా ఉండదన్నమాట. రైట్ సార్. ఇప్పుడు కంటి సమస్యల వల్ల కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉందా?
ఈ కంటి సమస్యల వల్ల తలనొప్పి అంటే ఎక్కువ అవకాశాలు పిల్లల్లో ఉంటాయి సార్. ఎందుకంటే ఈ పిల్లల్లో రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ఉంటాయి అనమాట. అంటే ఏంటి, దూరం కనిపించకపోవడం, దగ్గర కనిపించకపోవడం, మసకగా కనిపించడం లాంటివి జరుగుతాయి. వీటిని మనం రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటారు. మయోపియా, హైపర్మెట్రోపియా, ఆస్టిగ్మాటిజం. వీళ్ళు ఏం చేస్తారంటే కనిపించినప్పుడు కళ్ళు చిట్లించడం లాగా అలా చూస్తూ ఉంటారు. తద్వారా ఐ స్ట్రెయిన్ అవుతుంది. ఐ స్ట్రెయిన్ అనేది హెడేక్గా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. రైట్ సార్. ఇప్పుడు పిల్లల్లో కానీ పెద్దవారిలో కానీ చూపు మందగించడం జరుగుతూ ఉంది ఎక్కువ మందిలో. ఇప్పుడు ఎక్కువగా పిల్లల్లో కూడా అది తీవ్రంగా కనిపిస్తూ ఉంది. ఎందువల్ల, కారణం ఏంటి? పిల్లల్లో అనేది సపరేట్ రీజన్స్ ఉంటాయండి, పెద్దవాళ్ళల్లో సపరేట్ రీజన్స్ ఉంటాయి. మొదటగా పిల్లల్లో అయితే ఇందాక చెప్పిన విధంగా రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనేవి ఉంటాయండి సార్. అంటే మయోపియా, హైపర్మెట్రోపియా, ఆస్టిగ్మాటిజం. ఇది ఎందుకు వస్తుందంటే ఎక్కువగా మోస్ట్లీ కోవిడ్ తర్వాత ఏంటంటే ఈ సెల్ ఫోన్ యూసేజ్ ఎక్కువ అవడం వల్ల ఈ రెటీనా యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఈ ఐ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా తెలుస్తున్నాయి సార్. అదే పెద్దవారిలో వచ్చేటప్పటికి 3 ముఖ్య కారణాలు ఉంటాయి సార్. 1 క్యాటరాక్ట్, 2 గ్లౌకోమా, 3 డయాబెటిక్ రెటినోపతి. ఈ 3 కారణాల వల్లే పెద్దవాళ్ళల్లో కూడా బాగా చూపు అనేది తగ్గుతూ వస్తూ ఉంది సార్. రైట్ సార్. ఇప్పుడు పిల్లల్లో వచ్చే సాధారణ కంటి సమస్యలు ఏంటి, దాన్ని మనం ఎలా గుర్తించాలి? సాధారణ కంటి సమస్యలు పిల్లల్లో మెయిన్గా వచ్చేటప్పటికి చూపు మందగించడం. అది చూపు మందగించడం గుర్తించడం అనేది ఇద్దరి మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. 1 వాళ్ళ పేరెంట్స్, 2 స్కూల్లో వాళ్ళ టీచర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంట్లో వచ్చేటప్పటికి పిల్లలు టీవీని ముందుకు కూర్చోబెట్టి చూడటం, కళ్ళు చిట్లించి చూడటం, హోంవర్క్ సరిగ్గా చేయకపోవటం, నాకు కనిపించట్లేదని చెప్పడం, లేకపోతే హెడేక్ అని ఫ్రీక్వెంట్గా చెప్తున్నప్పుడు మనం ఆలోచించాలి, ఇది ఎందుకు చెప్తున్నాడు పిల్లవాడు అని ఆలోచించి దాన్ని బట్టి ఏం చేయాలనేది కంటి డాక్టర్ దగ్గర తీసుకురావాలి. రెండోది వచ్చేటప్పటికి స్కూల్లో కూడా టీచర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ పిల్లలు అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది గమనించాలి. ఒక పిల్లవాడు అకాడమిక్ పెర్ఫార్మెన్స్ గ్రాడ్యువల్గా తగ్గుతుందంటే కంటి కారణం కూడా ఒకటి ఉందేమోనన్న ఆలోచన రావాలి. ఇంకోటి ఏంటంటే బోర్డు మీద రాస్తున్నప్పుడు పిల్లవాడు సరిగ్గా కనిపించకుండా చిట్లించి చూడటం కానీ, పక్కన వాళ్ళ బుక్స్లో చూసి రాయటం కానీ, తప్పులుగా రాయటం కానీ ఎవరైనా టీచర్ గమనిస్తే వాళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి ఐ స్పెషలిస్ట్ దగ్గర చెకప్ చేసుకోమని ఒకసారి అడ్వైజ్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. రైట్ సార్. మీరు చెప్పిన సమస్యల వల్ల ఇప్పుడు చాలామంది పిల్లల్లో కంటి అంటే కళ్ళజోళ్ళు పెట్టే పరిస్థితి వస్తుంది. మరి ఆ కంటి అద్దాలు ఎప్పుడూ మారుస్తూ ఉండాలి, ఎటువంటి అద్దాలు తీసుకోవాలి పిల్లలు? సో జనరల్గా వచ్చేటప్పటికి మేమైతే మా హాస్పిటల్లో రికమెండ్ చేసింది మా పేషెంట్స్ అందరికీ ఇయర్లీ 2 times, అంటే ఏంటంటే సమ్మర్ హాలిడేస్ అప్పుడు మరియు దసరా హాలిడేస్ అప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని తీసుకురావాలి. తద్వారా మేము 2 రకాల అడ్వాంటేజెస్. 1 సైట్ పెరిగిందా లేదా అనేది మాకు తెలుస్తుంది. సైట్ పెరిగితే గ్లాసులు మార్చేస్తాం. ఇంకోటి ఏంటంటే గ్లాసెస్ యొక్క కండిషన్ కూడా మేము అప్పుడు చూసే అవకాశం ఉంటుందన్నమాట. ఈ పిల్లల యొక్క గ్లాసెస్ రఫ్గా యూజ్ చేయటం ద్వారా ఈ గ్లాసుల మీద స్క్రాచెస్ అనేవి పడుతూ ఉంటాయి. సో ఆ స్క్రాచెస్ ఉన్నాయా లేవా కూడా చూసుకోవడానికి ఎక్కువగా మాకు అవకాశం దొరుకుతుంది. సో ఇక ఈ టైప్ ఆఫ్ గ్లాసెస్ వచ్చేటప్పటికి పిల్లల్లో మేము రికమెండ్ చేసే గ్లాసెస్ వచ్చేటప్పటికి పాలీకార్బోనేట్ గ్లాసెస్ అంటారు. ఇవి ఈజీగా బ్రేక్ అవ్వవు, స్క్రాచెస్ కూడా తక్కువ పడుతూ ఉంటాయి అండ్ క్లారిటీ కూడా బెటర్గా ఉంటుందన్నమాట. సార్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఏ ఆహారం తీసుకుంటే మంచిదని చెప్పారు. మరి అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు పిల్లల్లో అద్దాలు తీసేసే పరిస్థితి వస్తుందా? సో ఈ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆహారానికి సైట్ పవర్కి అసలు సంబంధమే లేదండి. మంచి ఆహారం తీసుకున్న పవర్ వస్తుంది, ఆర్ తీసుకోకపోయినా పవర్ రాదు. ఈ సైట్ యొక్క మెయిన్ కారణాలు వచ్చేటప్పటికి 2 ఉంటాయండి. 1 జెనెటిక్ కాజెస్, అంటే ఏంటంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా గ్లాసెస్ ఉంటే పిల్లల్లో గ్లాసెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండోది వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. మనం ఇందాక నుంచి చెప్పుకుంటున్నట్టు ఈ డిజిటల్ స్క్రీన్స్ ఎక్కువ చూడటం వల్ల ఈ స్క్రీన్స్ అనేవి కళ్ళకి చాలా దగ్గరగా పెట్టుకుని చూస్తున్నారు అనమాట. తద్వారా ఆ కంటిలోని ఫోకస్ చేసే మజిల్స్ అనేవి వీక్ అయిపోయి ఈ గ్లాసెస్ పవర్ అనేది ఎర్లీగా రావటం మరియు ఉన్న గ్లాస్ పవర్ చాలా ఫాస్ట్గా పెరిగిపోవటం లాంటివి జరుగుతున్నాయి అన్నమాట. రైట్ అండి. ఇప్పుడు ఎక్కువగా పిల్లల్లో కళ్ళు నలుపుతూ ఉంటారు, కళ్ళు ఎర్రబారుతూ ఉంటాయి. ఇది ఎందువల్ల వస్తుంది, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లల్లో కళ్ళు ఎర్రబడటానికి ముఖ్యంగా 2 మెయిన్ కాజెస్ ఉంటాయండి. 1 ఎలర్జీస్ అండి, అండ్ రెండోది వచ్చేటప్పటికి ఐ ఇన్ఫెక్షన్స్. ఈ ఐ ఎలర్జీస్ వచ్చేటప్పటికి మల్టిపుల్ రీజన్స్ వల్ల వస్తాయండి. స్పెసిఫిక్గా ఒక కారణం వల్ల అని చెప్పడానికి కష్టం అండి. మెయిన్గా ఈ పొల్యూషన్ వల్ల ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఈ ఎలర్జీస్ వచ్చినప్పుడు మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కళ్ళని ఎప్పుడు నలపకూడదు. అలా నలిపారనుకోండి ఈ కార్నియా అనే నల్లగుడ్డు అనేది పలచబడి ఆ కార్నియా యొక్క వంపు అనేది మారిపోతుంది, షేప్ మారిపోతుంది.
షేప్ మారిపోయి ఈ కెరటోకోనస్ అనే సిచ్యువేషన్ వస్తుందన్నమాట. సో ఈ కళ్ళు నలపకుండా ఏం చేయాలంటే కోల్డ్ కంప్రెసర్స్ని యూజ్ చేయాలి పిల్లలకి. ఈ కోల్డ్ కంప్రెసర్స్ అంటే ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ ముక్కను తీసుకుని ఒక నాప్కిన్లో పెట్టేసి కంటి రెప్పల మీద అప్లై చేస్తూ ఉండాలి. సో కంటి రెప్పకి ఎప్పుడైతే చల్లదనం తగులుతుందో ఈ ఇచ్చింగ్ ఫీలింగ్ అంటే ఏంటి నలపాలి అన్న ఫీలింగ్ పిల్లలకి పోతుంది. ఒకవేళ ఇది మీరు ఇంట్లో చేసినా కూడా తగ్గకపోతుంటే కనుక మీ ఐ స్పెషలిస్ట్ని ఒకసారి కలవటం చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా పిల్లలకి కంటికి దెబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ కంటికి దెబ్బ తగిలితే ఇమీడియట్గా ఏం చేయాలి? ఈ పిల్లలకి కంటికి దెబ్బలు తగలడం అనేది సర్వసాధారణంగా ఉంటుందండి. మెయిన్గా ఈ గ్రౌండ్స్లో ఆడుకునేటప్పుడు క్రికెట్ బాల్ అని, లేకపోతే ఈ షటిల్ ఆడుతున్నప్పుడు కాక్ అని తగలటం జరుగుతుంది. ఆర్ దీపావళి అప్పుడు ఫైర్ క్రాకర్స్ ఇంజరీస్ కూడా కామన్గా మనం చూస్తుంటాం. సో అండ్ ఈ సిచ్యువేషన్స్లో వచ్చేటప్పటికి ఏదైతే కాజ్ ఉందో దాన్ని ఎలిమినేట్ చేయటం కన్నా ప్రొటెక్టివ్ మెజర్స్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆడేటప్పుడు హెల్మెట్ ధరించడం ఇంపార్టెంట్. ఫైర్ క్రాకర్స్ చేసేటప్పుడు మనం ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకుని క్రాకర్స్ కాల్చడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఒకవేళ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో ఒకవేళ కంటికి దెబ్బ తగిలిందే అనుకోండి, ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలంటే కంటిని వెంటనే రుద్దటం, నలపటం లాంటివి చేయకూడదు. అలా చేస్తే కన్ను ఫర్దర్గా డ్యామేజ్ అవుతుంది. సో ఈ కంటి మీద వాపుకు తగ్గించడానికి కోల్డ్ కంప్రెసర్స్ని యూజ్ చేయండి. అండ్ ఒకవేళ ఏమన్నా డస్ట్ కానీ ఏమన్నా పడింది అని మీకు అనిపిస్తే కనుక ఐని వాటర్తో వాష్ చేయాలన్నమాట. అండ్ సెకండ్ థింగ్, కంటిలో ఏమన్నా ఎప్పుడైనా రక్తం కారుతుంది అనిపిస్తే మాత్రం మీరు ఆ కన్నును టచ్ చేయకుండా ఇమీడియట్గా ఐ డాక్టర్ దగ్గరికి తీసుకురావడం మంచిది. ఎందుకంటే కన్నులోంచి రక్తం వస్తుందంటే దాని అర్థం కంటిలో ఏదన్నా చిన్న లీక్ ఉందని అర్థం. మనం ఏమన్నా సొల్యూషన్ కానీ అప్పుడు కనుక వేసామనుకోండి, ఈ సొల్యూషన్ కంటి లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ అయ్యి పర్మనెంట్గా కన్ను డ్యామేజ్ అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది అనమాట. సో ఈ సిచ్యువేషన్స్లో మాత్రమే మనం ఐ డాక్టర్ని కలిస్తే చాలా మంచిది ఇమీడియట్గా. ఓకే సార్, ఇప్పుడు చాలామంది చేతి వృత్తి పనులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పనిచేసేటప్పుడు కంటిలో ఏదైనా హానికరమైనటువంటి ద్రావణం పడితే ఇమీడియట్గా ఏం చేయాలి? సో ఈ హానికరమైన ద్రావణాలు వచ్చేటప్పటికి మెయిన్గా ఇండస్ట్రీ వర్కర్స్ ఉంటారు సార్, బ్యాటరీస్ వర్క్ చేసేవాళ్ళు, అందులో సొల్యూషన్స్ పడటం. మళ్ళీ మీరు చెప్పినట్టు ఈ అగ్రికల్చరల్ లేబర్స్ ఉంటారు, వాళ్ళు పెస్టిసైడ్స్ కొడుతున్నప్పుడు కళ్ళల్లో పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా మనం ఇంట్లో కూడా వాష్రూమ్ యూజ్ చేసేటప్పుడు వాష్రూమ్ క్లీనర్ కానీ, పిల్లలు ఫెవిక్విక్ కానీ, ఆర్ పెయింటింగ్ చేసేటప్పుడు పెయింటింగ్ సొల్యూషన్ కానీ కామన్గా పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ సిచ్యువేషన్లో వచ్చేటప్పటికి డాక్టర్ కన్నా పేషెంట్ పక్కన ఉన్న వాళ్ళే ఎక్కువ పేషెంట్కి బెనిఫిట్ చేస్తారు. అది ఎందుకంటే ఇమ్మీడియట్గా ఐ వాష్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిచ్యువేషన్లో మనం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం, డాక్టర్ వాష్ చేస్తారు, ఈలోపు మనం ఏం చేయకుండా ఉందాం అంటే ఈలోపు జరగాల్సిన డ్యామేజ్ కొన్ని సిచ్యువేషన్స్లో జరిగిపోతుంది. ఈ కొన్నిసార్లు ఆల్కలైన్ సొల్యూషన్స్ ఉంటాయి, అవి వితిన్ మినిట్స్లో కూడా కన్నుని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇమ్మీడియట్గా పేషెంట్ని లైడౌన్ పడుకోబెట్టేసి ఏ కన్ను మీద అయితే ఈ సొల్యూషన్ పడిందో ఇమ్మీడియట్గా డ్రింకింగ్ వాటర్తో కానీ, ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్తో కానీ ధారాళంగా వాటర్ పోస్తూ ఉంటే సరిపోతుంది. మినిమం 2 లీటర్స్ పోయాలి సార్. ఆ 2 లీటర్స్ పోసిన తర్వాత దాని తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే డాక్టర్ గారు ఎగ్జామిన్ చేసి అది ఎంత ఎక్స్టెంట్ డ్యామేజ్ ఉందనేది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఏందనేది చేస్తారనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సొల్యూషన్ పడినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్న ఆలోచన కన్నా మనం ఇమ్మీడియట్గా మనమే ఈ క్లీన్ చేస్తే బెటర్ అన్న ఉద్దేశం ఉంటే మంచిది. ఇలాంటి కేసెస్ మీ దగ్గరికి? ఎస్ చాలా చూస్తుంటాం సార్. మామూలుగా ఈ వెల్డింగ్ వర్కర్స్ పడటం కానీ, ఈ బ్యాటరీ సొల్యూషన్స్ పడిన వాళ్ళు కానీ వస్తుంటారు. మేము వాళ్ళు చెప్పినా క్లీన్ చేశారని ఫస్ట్ అడుగుతాం. మేము చాలామందికి తెలిసే సార్ ఈ విషయం, వాళ్ళు క్లీన్ చేశాను, నేను బకెట్లో కన్ను పెట్టేశాను, మగ్గులో కన్ను పెట్టాను చెప్తూ ఉంటారు. వాళ్ళు చేసినా కూడా మేము ఒకసారి ఎగ్జామిన్ చేసుకుని నేను మళ్ళీ క్లీన్ చేస్తాను సార్, మళ్ళీ క్లీన్ చేసి దాని దగ్గర మెడికేషన్ ఇస్తూ ఉంటాం సార్. రైట్ సార్. ఇప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, అంటే చిన్నపిల్లల్లో ఈ సెల్ ఫోన్స్ చూడటం ఎక్కువైపోయింది. అలాగే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఎక్కువ కంప్యూటర్ ముందు కూర్చొని ఎక్కువసేపు దాని మీద స్పెండ్ చేసే పరిస్థితి ఉంది. వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ రోజుల్లో సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ యూజ్ చేయడం సర్వసాధారణం అయిపోయింది సార్. అందరి దగ్గర ఉంటున్నాయి. ఒక్కొక్కళ్ళు కనీసం 6 నుంచి 8 గంటల వరకు వాళ్ళ వర్క్ అయితే వర్క్ కానీ నాన్ ప్రొఫెషనల్స్ కూడా యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల కంటికి ఈ రోజు తెలియకపోవచ్చు, నెక్స్ట్ 10 to 20 ఇయర్స్లో దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా తెలుస్తుంది. ఏమవుతుందంటే రెటీనా యొక్క షార్ప్నెస్ అనేది తగ్గుతుంది. రెటీనాలో లోపల కంటి నరం రెటీనాలో రాడ్స్ అండ్ కోన్స్ అని ఉంటాయి అన్నమాట. ఇవి కలర్ విజన్కి, నైట్ టైం విజన్కి బాగా పనిచేస్తాయి. వాటిల్ని ఏమన్నా
డ్యామేజ్ అవుతుందా అనేది రీసెర్చెస్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి. అంటే ఇది లాంగ్ టర్మ్ కదా, ఇప్పుడు ప్రస్తుతానికి చాలా మందిలో జరుగుతున్నాయి. సో ఇన్ బిట్వీన్ రీసెర్చ్ వచ్చేలోపు మనం మన వయసుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, కుదిరినంత వరకు సెల్ ఫోన్ యూసేజ్ని అవసరాన్ని వరకు వాడుకుంటే మంచిది. బట్ అది చాలా కష్టం ప్రాక్టికల్గా చేయటం. మనము చెప్తాం కానీ మనం యూజ్ చేస్తుంటాం. సో ఈ స్క్రీన్స్కి వచ్చేటప్పటికి యాంటీ రిఫ్లెక్షన్ గ్లేరింగ్ వేసుకోవటం, ఫాంట్ సైజు బ్రైట్నెస్ మార్చుకోవటం, మనం కూడా కంప్యూటర్ ప్రొటెక్షన్ గ్లాసెస్, అంటే ఇది నాది ఆల్రెడీ కంప్యూటర్ ప్రొటెక్షన్ గ్లాస్, అల్ట్రావైలెట్ రేస్ ప్రొటెక్షన్, కంటిలోకి వెళ్ళి డ్యామేజ్ అవ్వకుండా వాటి కోటింగ్ ఉన్న గ్లాసెస్ యూజ్ చేయటం మంచిదన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఈ సిస్టమ్స్ కూడా చూసేవాళ్ళు తల వంచి అలా పడుకుని అబ్నార్మల్ పొజిషన్స్లో ఉండి చేస్తున్నారు. అలా చేయడం వల్ల కంటికే కాదు మన నెక్కి కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. సో ఖచ్చితంగా స్క్రీన్ అనేది ఏంటంటే తల బెండ్ అవ్వకుండా ఈ రేంజ్లో ఉండేంత వరకు పెట్టుకుని చూస్తే నెక్ కూడా ప్రొటెక్షన్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే 6 గంటల కన్నా ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ సజెషన్ వచ్చేటప్పటికి, అంటే 6 గంటలు పర్ డే యూజ్ చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రొఫెషన్స్ అయి ఉంటారు. వీళ్ళకి 20-20-20 అనే రూల్ ఒకటి ఉంటుంది సార్. అంటే ఏంటంటే వర్క్ చేసేటప్పుడు ఎవ్రీ 20 మినిట్స్కి ఒక బ్రేక్ తీసుకోవాలి ఫర్ 20 సెకండ్స్. ఈ 20 సెకండ్స్ బ్రేక్ తీసుకుని 20 ఫీట్ డిస్టెన్స్ ఉండే ఆబ్జెక్ట్ని కాన్స్టెంట్గా చూస్తూ ఉంటే ఈ ఐలోని ఫోకస్ చేసే మజిల్స్ రిలాక్స్ అవుతూ ఉంటాయి. రైట్ సార్. ఇప్పుడు చాలామందిలో శుక్లం గురించి ఎక్కువ చూస్తూ ఉంటాము. ఆ శుక్లం అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు మనం దూరం ఆబ్జెక్ట్స్ చూస్తుంటాం, దగ్గర ఆబ్జెక్ట్స్ చూస్తుంటాం. అంటే దూరంకి దగ్గరికి చూడటానికి కంటిలో ఒక మెకానిజం ఉంటుంది సార్. దాన్ని ఫోకస్ చేసే లెన్స్ ఉంటుంది. దాన్ని మనం న్యాచురల్ క్రిస్టలైన్ లెన్స్ అంటాం సార్. ఈ లెన్స్ యొక్క మెయిన్ పని ఏంటంటే ఫోకస్ చేయటం, దూరం దగ్గర ఇలా చూసి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ చూడటం. వయసు పెరిగే కొద్ది ఏమవుతుందంటే ఆ క్రిస్టలైన్ లెన్స్లో కలర్ చేంజ్ అవ్వటం, మచ్చలు పడటం లాంటివి జరుగుతుంటుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే చూపు అనేది లైట్గా మందగిస్తుంది. దాన్నే మనం శుక్లం అంటాం. ఈ శుక్లం అనేది ఒక డిసీజ్ కాదు, ఒక వ్యాధి కాదు, ఏజ్ రిలేటెడ్ చేంజ్ అనమాట. అంటే మన తెల్ల హెయిర్ ఎలాగా నల్ల హెయిర్ ఎలా తెల్లగా మారుతుంది, అలానే కంటిలో ట్రాన్స్పరెంట్గా ఉండే లెన్స్ కలర్ మారుతుంది. దాన్నే శుక్లం అంటాం అనమాట. సో ఈ శుక్లం యొక్క లక్షణాలు వచ్చేటప్పటికి చూపు మసకగా కనిపించడం, బూజరుగా కనిపించడం, ఇంకోటి ఎండలోకి వెళ్తే లైట్గా మసక అవుతుందని చెప్పడం, నైట్ టైం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎదరు లైట్ పడినప్పుడు బాగా గ్లేరింగ్ అనిపించడం, దూరం ఉన్న మనుషులు క్లారిటీ రాకపోవటం, ఏదో మంచులోంచి చూస్తున్నట్టు అనిపించడం, రెండుగా రేర్ సిచ్యువేషన్స్లో డబల్గా కనిపించడం లాంటివి ఈ శుక్లం యొక్క లక్షణాలు అన్నమాట. సార్, ఎదుట లైట్ చూసినప్పుడు ఆ లైట్ చుట్టూ వలయాకారంలాగా కనిపిస్తూ ఉంటుంది. అది కూడా ఇది ప్రాబ్లం దీనివల్లనే. ఈ వలయాకారంగా కనిపించడం అనేది లైట్ చూసినప్పుడు ఖచ్చితంగా అది గ్లేర్ అంటారు సార్. గ్లేరింగ్ ఉందంటే ఖచ్చితంగా శుక్లం ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి సార్. కేవలం శుక్లం అనేది మందులతో తగ్గుతుందా సార్, లేదంటే ఆపరేషన్ అయినా దీనికి మార్గం? ఈ రోజుటి వరకు శుక్లానికి తగ్గించే ట్యాబ్లెట్ కానీ డ్రాప్ కానీ ఇంతవరకు కనిపెట్టలేదు సార్. శుక్లంకి మెయిన్ ట్రీట్మెంట్ అండ్ వన్ అండ్ ఓన్లీ ట్రీట్మెంట్ ఈస్ క్యాటరాక్ట్ సర్జరీ. ఈ క్యాటరాక్ట్ సర్జరీలో ఏం చేస్తామంటే ఈ పాడైపోయిన శుక్లాన్ని తీసేసి అదే ప్లేస్లో మనం ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది పెడతాం. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ శుక్లం మీద కలర్ మారటం, మచ్చలు పడటం లాంటివి జరుగుతాయని. సో సర్జరీ చేసి అంతవరకు ఆ పార్ట్ని రిమూవ్ చేసి ఆ పార్ట్ యొక్క ప్లేస్లో ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది అమరుస్తాం అనమాట. సో ఈ శుక్లం ద్వారా తగ్గిన చూపున ఆర్టిఫిషియల్ లెన్స్ ద్వారా మళ్ళీ శుక్లం ఆపరేషన్ తర్వాత పొందుతాం అనమాట. సో ఓన్లీ సొల్యూషన్ ఈస్ క్యాటరాక్ట్ సర్జరీ సార్. రైట్ సార్. ఇప్పుడు చాలామంది ఈ శుక్లం ఇంకా ముదరలేదు, ముదిరిన తర్వాత ఆపరేషన్ చేయించుకుందాం నెగ్లెక్ట్ చేసేవాళ్ళు ఉంటారు. అలాగే డాక్టర్లు కూడా ఇంకా శుక్లం ముదరలేదా తర్వాత చేద్దాం అని చెప్పేసే సందర్భాలు కూడా ఉంటాయి. ఏంటి సార్ అది? మా దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా మీ క్యాటరాక్ట్ ఉందమ్మా సర్జరీ చేయించుకోవాలంటే మొట్టమొదటి అడిగే క్వశ్చన్ వాళ్ళదే, శుక్లం ముదిరిందా సార్ అని అడుగుతారు. సో ఈ శుక్లం ముదరటం అనేది ఇదివరకు ఓల్డ్ కాన్సెప్ట్ సార్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదివరకు శుక్లం ఆపరేషన్కి పెద్ద ఘాటు పెట్టేసేసి శుక్లం అనేది యాజ్ ఇట్ ఈస్ బయటికి తీసేసి 6 కుట్లు వేసి చేసేవాళ్ళు సార్. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది సార్. చిన్న ఘాటే పెడుతున్నాము, ఫేకో మెషిన్ అనే దాన్ని పెట్టి లోపల పెట్టేసి శుక్లాన్ని కంటి లోపలే కరిగిచ్చేసి సక్ చేసేస్తాం అనమాట. సో చిన్న ఘాటే అనమాట. సో ఇదివరకు ప్రాసెస్కి అయితే ముదిరిన తర్వాత తీయడం కరెక్ట్, ఎందుకంటే ముదిరిన తర్వాత సాలిడ్గా అవుతుంది, ఈజీగా తీయడం వస్తుంది అనమాట. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి అయితే పేషెంట్ యొక్క డిమాండ్ అనమాట. పేషెంట్కి ఎప్పుడైతే విజువల్ ప్రాబ్లం ఉందో అప్పుడు చేయించుకోవడం కరెక్ట్. కానీ చాలామంది పేషెంట్స్ అప్పటి ఒక ఆలోచన విధానం ద్వారా ఉంటారు కాబట్టి ముదిరేంత వరకు తీయద్దని వేరే డాక్టర్ చెప్పారు, ముదిరేంత వరకు తీయకూడదు లేకపోతే కంటి పాడైపోతుందన్న ఉద్దేశంలో ఉంటారు.
సో అలా చేస్తే శుక్లం ముదిరేంత వరకు వెయిట్ చేస్తే శుక్లం అనేది కంటిలో కరిగిపోయి నీటి కాసులు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఫేకోలైటిక్ గ్లోకోమా అంటారు. అండ్ రెండోది ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్, శుక్లం ఆపరేషన్ చేసేటప్పుడు రిస్క్ అవుతుంది సార్. ముదిరేంత వరకు వెయిట్ చేస్తే రిస్క్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. అంటే రిస్క్ అంటే ఏంటంటే శుక్లం ఆపరేషన్ చేసేటప్పుడు ఈ నల్లగుడ్డ అనేది డ్యామేజ్ అవ్వటం, లేకపోతే అద్దం పెట్టలేని పరిస్థితి రావటం, లేకపోతే ఆ శుక్లమే కంటి లోపల పడిపోవటం, అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో వెయిట్ చేయడం వల్ల డిసడ్వాంటేజెసే కానీ అడ్వాంటేజెస్ అయితే ఈ రోజుల్లో ఏం లేవని నా ఉద్దేశం. రైట్ సార్. అంటే ఇప్పుడు ఈ శుక్లం ఆపరేషన్ చేయించుకున్నప్పుడు మనం ఎలాంటి లెన్స్ వాడాలి? ఈ లెన్స్ అనేది ఏంటంటే ఇందాక చెప్పాం కదా సార్, శుక్లం ఆపరేషన్ చేసినప్పుడు పాడైపోయిన శుక్లం తీసేసి దాని ప్లేస్లో ఆర్టిఫిషియల్ ఇంట్రాక్యులర్ లెన్స్ IOL అంటారు, ఇది పెడతాం. ఇప్పట్లో వచ్చేటప్పటికి 4 మెయిన్ టైప్స్ ఆఫ్ IOLs ఉన్నాయి సార్. ఫస్ట్ది వచ్చేటప్పటికి మోనోఫోకల్ IOL, సెకండ్ది ట్రైఫోకల్స్, 3 మల్టీఫోకల్స్, అండ్ 4 వచ్చేటప్పటికి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్ అనమాట. ఏ టైప్ ఆఫ్ లెన్స్ యూజ్ చేసుకోవాలనేది వేయించుకోవాలనేది మెయిన్గా పేషెంట్ యొక్క పనులు బట్టి ఉంటుంది సార్. అంటే ఏంటి, మేము ఎక్కువ చదువుకునే వాళ్ళం, మాకు రీడింగ్ పర్పస్కి కావాలనుకోండి మల్టీఫోకల్ లెన్స్లు వేయించుకుంటే దూరం వస్తుంది, దగ్గర వస్తుంది, రెండిటికి పనికి వస్తుంది. ఆర్ మేము క్రికెట్ ఎక్కువగా ప్లే గ్రౌండ్స్లో ఆడుకుంటాము, మాకు గ్లాసెస్ వద్దు, గ్లాసెస్ ఉంటే కింద ఆడేటప్పుడు కింద పడిపోతాయి అనుకున్నప్పుడు మాత్రం వాళ్ళని ఎగ్జామిన్ చేసి వాళ్ళకి సిలిండ్రికల్ పవర్ అంటే టోరిక్ లెన్సులు వేసుకోవడం బెటర్. మూడోది ఏంటంటే మేము ఎక్కువ సిస్టమ్ వర్క్ చేస్తుంటాము, సిస్టమ్ వర్క్ వస్తే చాలు మాకు అనుకున్నారనుకోండి, లేటెస్ట్గా వచ్చింది ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ లెన్సెస్ అని, వాళ్ళకి దూరం కనిపిస్తుంది, సిస్టమ్ కనిపిస్తుంది అనమాట. అలా యూస్ చేసుకోవడం బెటర్. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేయించుకునేది ఏంటంటే మోనోఫోకల్ లెన్సెస్. అంటే ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత దూరం కనిపిస్తుంది, దగ్గర లైట్గా మందగిస్తుంది అనమాట. దగ్గర చూపుకి మాత్రం మనం ఆటోమేటిక్గా మళ్ళీ రీడింగ్ గ్లాసెస్ లాంటివి పెట్టుకుంటే సరిపోతుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ సార్. పేషెంట్ డాక్టర్ కూర్చుని వాళ్ళ పేషెంట్ యొక్క రిక్వైర్మెంట్స్ డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి డాక్టర్ ఏ లెన్స్ సజెస్ట్ చేస్తారనేది ఇండివిజువల్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతూ ఉంటుంది సార్. ఇప్పుడు ఈ ఆపరేషన్స్కి లేటెస్ట్ టెక్నాలజీ ఏమైనా వచ్చిందండి? అంటే ఇటీవల మరి లేజర్ ఆపరేషన్ చేస్తూ ఉంటారు, అది ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటాయి? సో ఇప్పుడు ఈ క్యాటరాక్ట్ సర్జరీలో వచ్చిన లేటెస్ట్ అడ్వాన్స్ వచ్చేటప్పటికి ఫెమ్టో లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ, ఫ్లాక్స్ అంటారు సార్. సో మేము చేసే క్యాటరాక్ట్ సర్జరీలో కొన్ని స్టెప్స్ వరకు లేజర్ మెషిన్తో చేయిస్తాం అనమాట. అంటే ఏంటంటే సర్జరీ చేసేటప్పుడు ఈ నల్లగుడ్డు మీద ఘాటు పెట్టడం, క్యాప్సులోరెక్సిస్, ఈ లోపల కంటిలో ఉన్న శుక్లాన్ని బ్రేక్ చేయడం అని ఈ 3 స్టెప్స్ని ఈ లేజర్ సర్జరీ ద్వారా చేసి మళ్ళీ క్యాటరాక్ట్ సర్జరీ మేము చేసినట్టే కన్వెన్షనల్గా చేస్తారు సార్. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈ మాన్యువల్గా చేసిన ఆర్ లెన్స్తో లేజర్తో చేసినా కూడా ఈక్వల్ ఎఫికసీ అండ్ సేఫ్టీ ఉన్నట్టు తేలింది సార్. ఓకే. ఇప్పుడు చాలామంది శుక్లం ఆపరేషన్ చేయించుకున్నాక ఇంకేముందలే అని చెప్పేసి అని కొంచెం నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఈ క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్న తర్వాత నెల వరకు జాగ్రత్తగా ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఎందుకంటే డాక్టర్ గారు క్యాటరాక్ట్ సర్జరీ చేస్తారు, డాక్టర్ గారు పని అయిపోతుంది. కానీ దాని తర్వాత దాన్ని ప్రిజర్వ్ చేసుకునే బాధ్యత మాత్రం పేషెంట్ మీదే ఉంటుంది. నెల వరకు డ్రాప్స్ జాగ్రత్తగా వేసుకుంటేనే సెట్ అయినట్టు. సర్జరీ అయిన నెక్స్ట్ డే నుంచి నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కంటికి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దీనికి మెయిన్గా 3 పాయింట్స్ ఇంపార్టెంట్ సార్. ఒకటి, డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన డ్రాప్స్ని జాగ్రత్తగా వేసుకోవాలి. రెండోది వచ్చేటప్పటికి ఈ ఐలో ఏమన్నా తేడా వస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాలి. అంటే ఏంటి, ఎర్రగా రావటం, చూపు తగ్గడం, ఇలాంటివి ఏమన్నా వస్తే ఇమ్మీడియట్గా కలవాలి. మూడోది వచ్చేటప్పటికి కంటికి మాత్రం నీరు పడకుండా చూసుకోవాలి, నెల వరకు చూసుకోవాలి. ఈ 3 జాగ్రత్తగా పాటించాలి. ఇక మిగతా విషయాలకు వచ్చేటప్పటికి ఫుడ్ విషయంలో వచ్చేటప్పటికి అన్నీ తీసుకోవచ్చు. పాలు మరియు ఎగ్ తీసుకుంటే ఎక్కువ ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. ట్రావెలింగ్ విషయానికి వచ్చేటప్పటికి కార్ అయితే ఒక 1 వీక్ తర్వాత ట్రావెల్ చేయొచ్చు, బైక్ అయితే ఒక 10 డేస్ తర్వాత ట్రావెల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు తలస్నానం చేయకూడదంటే కారణం ఇదేనండి? తలస్నానం చేయొద్దు అనడానికి ముఖ్య కారణం ఇదే. స్నానం చేసినప్పుడు ఆ డర్టీ వాటర్ కంటి కింద ద్వారా వెళ్తుంటుంది. ఆ టైంలో ఏమన్నా కంటిలోకి పొరపాటున వెళ్ళిందంటే కన్ను చీంబడుతుంది, ఎండ్ ఆఫ్ థాల్మైటిస్ అంటారు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ముఖ్యంగా ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి అనేది కామన్ అయిపోయింది సార్. మరి ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఈ కంటి చూపు పరిస్థితి ఎలా ఉంటుంది? సో నేను ముఖ్యంగా నా ప్రతి షుగర్ పేషెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, షుగర్ వ్యాధి వల్ల బాడీలో అత్యంత డ్యామేజ్ అయ్యేది కంటి నరమే, అండ్ ఫస్ట్గా డ్యామేజ్ అయ్యేది కూడా కంటి నరమే. దీన్నే మనం ఇంగ్లీష్లో డయాబెటిక్ రెటినోపతి అంటాం సార్. సో ఈ కంటి నరం రెటీనాలో చిన్ని రక్తనాళాలు ఉంటాయి. ఈ షుగర్ వ్యాధిగ్రస్తులకి ఏమవుతుందంటే ఆ రక్తనాళాలు పగలటం,
లోపల నుంచి రక్తం కారటం, నీరు లీక్ అవటం లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఈ నీరు లీక్ అయినప్పుడు నరం వాస్తుంది, దాన్ని డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా అంటారు. ఆ వాసినప్పుడు ఏమవుద్దంటే చూపు మందగించడం లాంటివి జరుగుతుంది. మనం ఈ సిచ్యువేషన్లో కూడా నెగ్లెక్ట్ చేసామనుకోండి, ఈ కంటి నరం అనేది కట్ అవుతుంది, కట్ అయి చూపు ఒకేసారి పోతుంది అనమాట. దీన్ని ట్రాక్షనల్ రెటినల్ డిటాచ్మెంట్ అంటారు అనమాట. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ అవాయిడ్ చేయొచ్చు, యాక్చువల్ ప్రివెంట్ చేయొచ్చు. ఎలాగంటే 2 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ప్రేక్షకులు గమనిస్తే ఈ షుగర్ వల్ల కంటికి ఏ రకమైన డ్యామేజ్ ఎప్పటికీ ఉండదన్నమాట. ఫస్ట్ది వచ్చేటప్పటికి స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్, డయాబెటీస్ కంట్రోల్ అనేది మన ఫిజిషియన్ ఆధ్వర్యంలో స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి. సెకండ్ది వచ్చేటప్పటికి ఇయర్లీ వన్స్ రెటీనా చెకప్స్ అనేది మ్యాండేటరీగా చేయించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి రెటీనా చెకప్, అంటే కంటిలో చుక్కల మంది వేసి అరగంట కూర్చోబెట్టిన తర్వాత రెటీనా చెకప్ చేస్తారు కంటి డాక్టర్. అది మాత్రం 100% జాగ్రత్తగా చేయించుకోవాలి. నాకు చూపు బాగానే ఉంది కదా, లోపలేం డ్యామేజ్ అవ్వట్లేదని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. మీకు చూపు బాగున్నా సరే, నొప్పి లేకపోయినా సరే, లోపల అయ్యే డ్యామేజ్ అవుతానే ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకి కొంతమందిలో. అది ఎట్లా తెలుస్తుందంటే రెగ్యులర్ ఐ చెకప్స్ ఇయర్లీ వన్స్ చేస్తున్నారనుకోండి, ఎర్లీ స్టేజ్లో ఉంటే మాకే తెలుస్తుంది. ఎగ్జామిన్ చేసినప్పుడు, రెటీనా ఎగ్జామిన్ చేసినప్పుడు యాజ్ ఎ పేషెంట్ మీకు తెలియదు, మీకు చూపు బాగానే ఉంటుంది కానీ లోపల డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు మేము పేషెంట్ని ఇన్ఫామ్ చేస్తాం అనమాట, మీకు డ్యామేజ్ అవుతుంది, మీరు జాగ్రత్తగా చూసుకోండి, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేవు అని చెప్తాం అనమాట. సో అప్పుడు వాళ్ళు మళ్ళీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారు కంటి డాక్టరు, దాన్ని బట్టి మీరు ఏం చేయాలనేది చేస్తారు. అప్పుడు ఫిజిషియన్ వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు చేస్తారు అనమాట. ఓకే సార్, కొంతమంది అంటే నీటి కాసుల గురించి, అంటే చాలామంది నీటి కాసులు అంటే భయపడతారు. అసలు నీటి కాసులు అంటే ఏంటండి, వాటి లక్షణాలు ఏమిటి? సో ఈ నీటి కాసులు అనేది ఇంగ్లీష్లో గ్లోకోమా అంటాం సార్. మన కన్నుగుడ్డులో ఒక స్పెసిఫైడ్ ప్రెషర్ ఉంటుంది. ఒక బెలూన్ ఉబ్బాలన్నా కూడా ప్రెషర్ ఉంటుంది. ఆ కన్నుగుడ్డులో ఒక ప్రెషర్ ఉంటుంది, అది 10 నుంచి 21 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఉంటుంది అనమాట. అంతకన్నా ఎక్కువ ఉందనుకోండి, ఆ ఎక్సెస్ ప్రెషర్ అనేది కంటి నరం మీద పడుతుంది, తద్వారా నరం డ్యామేజ్ అవుతుంది. నరం డ్యామేజ్ అయ్యి చూపు తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఈ చూపు తగ్గడం అనేది కూడా ఎర్లీ స్టేజ్లో యాజ్ ఎ పేషెంట్కి తెలియదు సార్. సో నీటి కాసులకి ఎర్లీ స్టేజెస్లో నో సిమ్టమ్స్ అంటే పేషెంట్కి నొప్పి ఉండదు, చూపు కూడా తగ్గదు, అర్థమవుతుందా? సో కానీ లోపల డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఈ స్టేజ్లో ఏమవుతుందంటే పేషెంట్కి ఏమి లేదని అనుకుంటారు, యాజ్ ఏ యాక్సిడెంటల్గా పేషెంట్ మన దగ్గరకు వస్తారు చూపించుకోవడానికి. మేము మీకు నీటి కాసులు ఉన్నామే అనగానే షాక్ అవుతారు, నాకు ఏ సిమ్టమ్స్ లేవు, మీరేంటి నీటి కాసులు ఉన్నాయి అంటారని భయపడతారు. ఎందుకంటే నీటి కాసులు అంటే జనరల్గా జనాల్లో ఏం అభిప్రాయం ఉంటుంది, పర్మనెంట్ విజన్ లాస్, నీటి కాసులు వచ్చిందంటే పర్మనెంట్గా పోతుందా అని అనుకుంటారు. సో పేషెంట్ వెంటనే ప్యానిక్ అవుతారు, మాకు లేదేమో, ఇంకోసారి ఎగ్జామిన్ చేయండి ఉందో లేదా అని చూస్తారు. మేము కరెక్ట్గా ఎగ్జామిన్ చేసినా తెలుస్తుంది. ద రీజన్ ఈస్ పేషెంట్కి ఈ విజన్ బాగానే ఉంటుంది, సైడ్స్ పోతూ ఉంటుంది, ఈ సైడ్స్ అంతా పోతూ ఉంటుంది. అంటే ఏంటంటే మనం ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నామండి, ఎవడు ఓవర్టేక్ చేస్తున్నాడో తెలియదు, సైడ్ ఎదర బాగానే ఉంటుంది మనకి. సో సైడ్ నుంచి ఓవర్టేక్ చేసి ఫ్రంట్కి వచ్చేంతవరకు తెలియదు అనమాట. ఇంకోటి ఏంటంటే మనం ఏమన్నా కొత్త ప్లేసులకి వెళ్ళామనుకోండి, పక్కన కాళ్ళు చేతులు తగలటం లాంటివి జరుగుతుంది, ఎదర బాగానే కనిపిస్తుంది, సైడ్ ఏముందా కనపడదు. జనరల్గా మనం సైడ్ విజన్ చూడంగా ఎప్పుడు ఫ్రంట్ బాగుందా లేదా అనేది చూస్తాం. ఇంకోటి ఏంటి, ఒక్కను మూసుకుని ఇంకొకరిని ఎప్పుడు చూడరు ఎవరు. సో ఆ టెస్ట్ చేసి డాక్యుమెంటల్ ఎవిడెన్స్ చూపించిన తర్వాత మాత్రమే పేషెంట్ కన్విన్స్ అవుతారు, ఓ మాకు తేడా ఉంది అని చూపిస్తాం అన్నమాట. ఈ నల్ల స్పాట్స్ వల్ల ఎంత డ్యామేజ్ అయింది అనేది చూస్తారు, అప్పుడు కన్విన్స్ అవుతారు, అప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేస్తారు అన్నమాట. అంటే దీనివల్ల దృష్టి పూర్తిగా కోల్పోయే పరిస్థితి అంటే ఎర్లీగా చూసినప్పుడు ఎంత డ్యామేజ్ ఉందో అసెస్ చేస్తాం సార్, దాన్ని బట్టి ఏ మెడికేషన్ వాడాలో చెప్తాం. సో ఈ మెడికేషన్ వాడామనుకోండి, ఉన్న చూపు వరకు మెయింటైన్ చేయొచ్చు, పోయిన చూపుని తిరిగి తీసుకురాలేం. అంటే ప్రేక్షకుల్లో మనసులో ఉన్న మా అభిప్రాయం కొంతవరకు కరెక్టే, పర్మనెంట్ విజన్ లాస్ అంటారు కదా, ఎందుకంటే ఇదే పోయిన చూపుని ఎటు డాక్టర్ కూడా తిరిగి తీసుకురాలేరు. ఈ డ్రాప్స్ వేసుకోవడం వల్ల ఉన్న చూపన్నా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇలాంటి పేషెంట్కి మీరు ట్రీట్మెంట్ ఎస్ రెగ్యులర్గా చేస్తుంటాం సార్. వాళ్ళని ఎవ్రీ 4 monthsకి పిలుస్తాము, ప్రెషర్ చూస్తాము, ప్రెషర్ బట్టి ప్రెషర్ బాగానే ఉందంటే కంటిన్యూ చేస్తాము, ఒకవేళ ప్రెషర్ పెరుగుతుందంటే మనం మెడికేషన్స్ మార్చివ్వడం లాంటివి చేస్తూ ఉంటాం సార్. మెయిన్గా డయాబెటిక్ రెటినోపతి వల్ల డ్యామేజ్ అయిన పేషెంట్ మా దగ్గరికి చాలామంది వస్తుంటారు సార్. ఈ వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్గా సర్జరీ చేసి, ఒక పేషెంట్కి అయితే నాజర్పేట నుంచి వచ్చారు, వాళ్ళని రికవర్ చేయగలిగాం, సర్జరీ చేయగలిగాం సార్, విజన్ వరకు రికవర్ చేయగలిగాం. రైట్. కొంతమంది నేత్రదానం అంటారు సార్, నేత్రదానం అంటే ఏంటి, అది నేత్రదానం అంటే ఎలా తీస్తారు అది? ఓకే, సో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క కన్నులోని నల్లగుడ్డుని తీసి అవసరమైన మరో 2 పేషెంట్స్కి అమర్చి తద్వారా చూపుని వాళ్ళకి తీసుకురావడం అనేదే నేత్రదానం.
ఈ నేత్రదానం అనేది ఎవరైనా చేయొచ్చు సార్, ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు. మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి సార్. ఒకటి, మనిషి బతికుండంగానే నా కళ్ళని నేను నేత్రదానం చేస్తాను అని చెప్పేసి ఒక ప్లెడ్జ్ ఫామ్స్ ఉంటాయి. ఐ డొనేషన్ సెంటర్స్లో కానీ కొన్ని ఐ హాస్పిటల్స్లో ఉంటాయి సార్. ఆ ప్లెడ్జ్ ఫామ్లో సంతకం పెడితే సరిపోతుంది. సెకండ్ది ఏంటంటే, ఒకవేళ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ రిలేటివ్స్ అనుకోవచ్చు మేము నేత్రదానం ఇద్దామని. అప్పుడైనా సరే నియర్ బై ఐ హాస్పిటల్కి కానీ ఈ ఐ డొనేషన్ సెంటర్స్ కానీ కాల్ చేస్తే ఇమీడియట్గా వస్తారు సార్. ఇంకోటి ఏంటంటే, చనిపోయిన తర్వాత డిలే చేయకూడదు సార్. నేత్రదానం అనే ప్రక్రియ చనిపోయిన 6 గంటల్లోపు ఖచ్చితంగా జరిగిపోవాలి. అలా జరగలేదంటే ఆ కన్నుకి ఇన్ఫెక్షన్ వస్తుంది చనిపోయిన తర్వాత. అప్పుడు ఆ కార్నియా పనికిరావు, అంటే వేరే వాళ్ళకి పెట్టడానికి పనికిరావు. సో డెసిషన్ తీసుకుంటే మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకుని ఇన్ఫామ్ చేస్తే దగ్గరలో ఉన్న ఐ డాక్టర్ కన్నా ఐ హాస్పిటల్ కన్నా ఇన్ఫామ్ చేయొచ్చు, ఐ డొనేషన్ సెంటర్ కన్నా ఇన్ఫామ్ చేయొచ్చు. వాళ్ళు ఒక ½ అన్ అవర్ లోపు వచ్చేసి ఐ డొనేషన్ అనేది తీసుకుంటారు. ఈ నేత్రదానంకి ఏంటంటే సొసైటీలో చాలా అపోహలు ఉన్నాయి. ఏంటంటే ఈ నేత్రదానం చేస్తే నెక్స్ట్ జన్మలో కళ్ళు లేకుండా పుడతాం ఇవన్నీ అనుకుంటారు. బట్ మన కళ్ళు ఇద్దరికి సహాయపడుతుందన్న అభిప్రాయం మనకుంటే అది బాగుంటుంది అనేది నా ఉద్దేశం అనమాట. రైట్ సార్. ఇప్పుడు నిద్రలేమితో వల్ల కంటి సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు డిజిటల్ స్క్రీన్స్ అనేవి మనం పడుకోబోయే 2 గంటల ముందు ఆపాలి సార్. అలా ఆపలేదంటే కంటిలోకి ఈ స్క్రీన్స్ యొక్క లైట్స్ అన్నీ కంటిలోకి వెళ్ళిపోయి ఈ బ్రెయిన్లో మెలటోనిన్ అనే హార్మోన్ని బాగా తగ్గించేస్తాయి. అలా తగ్గించడం వల్ల ఈ బ్రెయిన్లో స్లీపింగ్ అనేది తగ్గిపోతుంది. స్లీపింగ్ సహకరించి ఈ మెలటోనిన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల నిద్రలేమి వచ్చేస్తుంది. నిద్రలేమి రావడం వల్ల చాలా సైకలాజికల్ ఇష్యూస్ వస్తాయి. మెయిన్గా డిప్రెషన్ వస్తుంది, రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీ ఇలా వస్తున్నారు. సో వీటన్నిటిని మనం ఈ సెల్ ఫోన్ యూసేజ్కి ఒక కారణం. సో వాటిని ఒక 2 అవర్స్ ముందు ఆపేస్తే తద్వారా ఈ వచ్చే ఎఫెక్ట్స్ అన్నింటినీ మనం తగ్గించవచ్చు. ఇప్పుడు ఈ రక్తహీనత వల్ల కూడా కంటి సమస్యలు ఏమైనా వస్తాయా సార్? రక్తహీనత వల్ల మెయిన్గా రెటీనా ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. రెటీనాలో విజన్ తగ్గడం, షార్ప్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అండ్ క్యాటరాక్ట్ కూడా వచ్చే అవకాశాలు కొన్నిసార్లు ఉంటుంది. రైట్ సార్. ఇప్పుడు మనకి కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్గా డైట్ ఇంపార్టెంట్ సార్. డైట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్ ఏ, వైటమిన్ సి రిచ్ ఫుడ్స్ ఉండేలా చూసుకోవాలి. 2, సెల్ ఫోన్ అనేది అవసరానికే వాడుకోవాలి, బాగా తగ్గించుకోవాలి. 3 వచ్చేటప్పటికి డ్రైనెస్ తగ్గించడానికి హైడ్రేషన్ ఒకటి బాగా మెయింటైన్, అండ్ వాటర్ అనేది ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి. నైట్ టైం సెల్ ఫోన్ యూసేజ్ తగ్గిస్తూ ఉండాలి. రైట్ సార్. డాక్టర్ గారు, ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం కంటి చూపు వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, కంటి చూపులో ఎలాంటి సమస్యలు వస్తాయి, దానికి ఎలాంటి మన సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ సమస్య వస్తే ఎలాంటి వైద్య చికిత్సలు మేము అందిస్తాము అనేవి కూలంకషంగా మీరు మా ప్రేక్షకులకు తెలియజేసినందుకు మరోసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నమస్తే అండి. ఇది ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమం. నమస్తే.